హోల్ పడ్డది. దీన్ని రిపేర్ చేస్తా. ఇలా ఇది రిపేర్ చేస్తా. కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చినట్టు ఈ ఐటమ్స్ తెచ్చిన ఏం చేస్తాం, వీళ్ళకి వాటర్ పోతున్నాయట లోపలికి. ఆ రూమ్లోకి వాటర్ పోతున్నాయట. ఇది మా పైపు, ఇది వాటర్ పైపు లీక్ అవుతుంది. ఇక్కడ హోల్ పడ్డది కాబట్టి దీన్ని ఇప్పాలిగా. ఇది ఎక్కడ పడ్డది, ఎంత పడ్డది చూస్తే అర్థమవుతుంది. బాగానే ఉన్నది ఇది. మొత్తం చుట్టిండు ఈడికాడికి, పెద్ద కుట్టిండు. పైపు ఇరిగిందా? ఇది జెయింట్ ఉంది అన్నట్టు. వామ్మో, మొత్తం ఇరిగింది. మొత్తం 2 వక్కలైంది ఫ్రెండ్స్ పైపు. పిల్లలు ఖరాబ్ చేసిండ్రు ఇక్కడ. ముక్కలు తీసేసిన. ఇప్పుడు ఈ పాత జెయింట్ అనేది మొత్తం ఇది పగిలిపోయింది. చూడండి, ఇది కొత్తది. ఇప్పుడు దీనికి ఇట్లా పెట్టి జెయింట్ చేయాలి. దీనికి జెయింట్ చేసేస్తే ఇది కంప్లీట్ అవుతుంది. దీన్ని మంచిగా క్లీన్ చేసి దీన్ని జెయింట్ చేద్దాం. చూడండి, దానికి ఏమైనా పెడతావా? దూరం అయిపోయింది కదా అసలు. కొంచెం దగ్గరకు ఉండదండి. ఇది కొంచెం అట్లా రఫ్ చేసుకుందాం. ఈ ఆక్సార్ బ్లేడ్ తోటి రఫ్ చేసుకుంటే పొడవవుతుందా? గ్రిప్ అనేది ఉంటుంది. ఇంట్లో పెట్టిరా నాని. కొంచెం జారిపోకుండా గ్రిప్ అనేది ఉంటుంది. అట్లా ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత దీనికి లిక్విడ్ ఉంటుంది కదా, ఈ గమ్ము అనేది రుద్దుకుందాం. ఏం రుద్దుతున్నావు అక్కడ? ఈ గమ్ము. మెల్లగా. ఈ గమ్ అనేది 2 సార్లు రుద్దుకొని దానికి కొంచెం దీనికి కూడా రుద్ది గ్రిప్ ఉంటుంది కదా. ఇది కొంచెం లీక్ కాకుండా మళ్ళీ కొంచెం సైడ్లో పంట వేసుకుంటే అటు సైడ్ కూడా వేసి ఇటు కూడా లీక్ కావద్దు. కొంచెం పైప్ దగ్గరకుంటే ఏం కాకపోతే ఈ పైప్ లాంగ్ ఉంది. నేను పడతలే గత దగ్గరికి వెళ్ళి నేను పడద్దా
తీస్తురా తీస్తున్నానే. అన్ని పైసలు పడుతున్నాయి. ఈ క్లిప్పులు ఇవి కూడా కొట్టుకుందాం ఇప్పుడు. ఇక్కడ కొట్టినామా, ఇక్కడ ఇంకోటి కొట్టుకుందాం. ఇట్లా గ్రిప్ ఉండడానికి. సరే ఇప్పుడైతే చేసినాం. ఇది పలిపోయింది, అది పలిపోయింది. కప్లింగ్ పెట్టినా కప్లింగ్ పెట్టినా వీడు కారది టేప్ కూడా కొట్టనట్టు. ఒక టేప్ ఎందుకు ఇక అది మంచిగా రుద్దిండు దాన్ని. గమ్మాయి దీనికి అనేది మంచిగా రుద్దిండు. క్లిప్పులు కొట్టిండు, అన్నీ ఊడిపోతున్నాయి. పొలాలు అసలు లోపలికి ఎంచి వేసుకునేది ఉండే, ఇట్లా వేసుడే అటే లోపలికి తీసుకుంటే లోపలే తీసుకోవాలి, బయట తీయాలి చెప్పే కదా. పిల్లలారి ట్రాక్టర్ వాళ్ళ మీది ఇది అది అటు పోతుంది మూల పెట్టుకోవాలి. మీకు కూడా ఇది ఉన్నది కూడా ఇది వాడేం కారతలేవు కదా. అంతే కానీ చూద్దాం. అది ఇంత కొంచెం అటు సార్, అటు సార్. వాళ్ళ మొత్తానికి ఇంత ఉండేది. మనం ఇది వేరే దగ్గర కొడదాం తీసి లోపలిగా నేను పెట్టేది. అవి ఏ మతం వల్ల అవి అనే ఏమో ఉంటుందా మాలాస్కర్ గోడకి ఇది ఉండడానికి స్టిప్ కూడా నీకు అంతే. అదే కొట్టుకున్న సరే ఎండకెండే ఇంకో 2-3 దేవాలి వేరేటి కొట్టి అటువంటి తెచ్చుకోవడం.